దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవునికి స్నేహితుడు అని పిలవబడిన మన పితరుడైనటువంటి అబ్రాహాము గారు మృతి పొందిన తొల్లిట దినాలలో ఇస్సాకు ఒంటరివాడై ఉండి తనకు ముందున్న ప్రయాణమును గురించి విచారపడుతూ, తాను వెళ్ళబోతున్న ప్రదేశాలను గురించి దిగులుపడుచు, తన జీవితాన్ని గురించిన ఆందోళనలో, భయములో ఉన్నాడు. అలాంటి దీనస్థితిలో ఉన్న ఇస్సాకు నద్దకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఇస్సాకు భయపడకుము, నీ తండ్రి అయిన అబ్రహామునకు నేను తోడుగా ఉండి తాను చేసిన ప్రయాణం అంతటిలో ఆయనకు ఎలాంటి క్షేమస్థితినిచ్చానో అదే విధముగా నీకును నేను తోడుగా ఉంటూ, నీవు వెళ్ళుచున్న ప్రతి ప్రయాణములో నేను నీకు తోడయ్యుండి ఏ ఇబ్బందులు కలగకుండా, ఏ హాని నీకు ఎదురవ్వకుండా నీకు క్షేమస్థితిని దయచేసి, నీ తండ్రి అయిన అబ్రహామును ఎలాగున ఆశీర్వదించానో నిశ్చయముగా నిన్ను కూడా అన్ని విషయాల్లో మెండుగా ఆశీర్వదిస్తానని ప్రభువారు గొప్ప వాగ్దానమును చేశారు. వాగ్దానము చేయుట మాత్రమే కాదు, వన్స్ అపాన్ ఎ టైం ఇస్సాకు తనది కాని దేశమైనటువంటి ఫిలిస్తీన్ల సంబంధిలో ఉన్నటువంటి గెరారులో కాపురం ఉంటూ ఉండగా అక్కడ అతడు నూరంతల ఫలమును పొందాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అతడు క్రమక్రమముగా గొప్పవాడయ్యాడు. అతడి అభివృద్ధిని చూసి ఫిలిస్తీన్లు సైతము అసూయ పడేలాగా, ఈర్ష పడేలాగా అంత గొప్ప స్థాయికి యెహోవా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించారు. తాను బ్రతికినంత కాలము కూడా ఆశీర్వాదపు అనుభవాలలోనే ఇస్సాకు తన కుటుంబము జీవించారు. మంచి ముదిమి వచ్చినప్పుడు ఇస్సాకు ధన్యకరమైన ముగింపును పొంది ప్రభు వద్దకు చేర్చుకొనబడ్డాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనకు ఎవరు తోడు లేరని, మన వారెవ్వరు మన పక్షమునకు రారని, మనలను అందరూ విడిచిపెట్టి అనాథలుగా మిగిల్చి వెళ్ళిపోయారని, ఎవ్వరూ మన పక్షమును లేరని దిగులుపడుచున్నారు కదా. ఇదిగో అలనాడు ఇస్సాకునకు తోడుగా ఉండి ఇస్సాకు వెళ్ళిన చోటునెల్లా అతనికి తన రెక్కల మాటున భద్రతను కలిగించి ఇస్సాకును